తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు బీజేపీని ఆహ్వానించకపోవడంతో మండిపడ్డారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణలో చిహ్నాల్లో అమరవీరుల స్తూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. చిహ్నాల్లోంచి చార్మినార్ను తొలగించే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. బలిదేవత సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి భక్తుడిగా మారాడని విమర్శించారు. రేపటి ఉత్సవాలకు బీజేపీని ఆహ్వానించకపోవడాన్ని చరిత్ర క్షమించదని అన్నారు. ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉన్నది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుష్మా స్వరాజ్ గారి పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ పాత్రను మీరు విస్మరిస్తే అది చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అప్పర్ సభలో రాజ్యసభలో మీకు మెజార్టీ లేకుంటే భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుతోటి మీరు ఆ రోజు బిల్లును పాస్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే అలాంటి భారతీయ జనతా పార్టీ గురించి ఏ ఒక్క ముక్క కూడా చెప్పకుండా భారతీయ జనతా పార్టీని మరి నాయకులను ఎవరిని కూడా మీరు ఈ రకంగా ఇన్వైట్ చేయకుండా మీరు అవమానపరచడం అనేది మరి చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.